నిర్గమకాండము 35 అధ్యాయం 4 నుంచి. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదుకును, పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. ఏం చేయాలంట? ఇప్పుడు ఈ సరుకులన్నీ తెచ్చి ఏం చేయాలంట? చదువమ్మా. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డుకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు. ఏంటండి? మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము, కప్పు తెర. ఆగు, ఈ రెండు అండర్లైన్ చేసుకోండి. మందసము, కరుణాపీఠము, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒక మందసాన్ని ఎలా కట్టాలా? దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. ఎవరికైనా తెలుసా మందసము? ఓకే, పైన 2 కెరూబులు ఉంటాయి, దాని మీద ఒక కుర్చీ ఉంటుంది, కిందేమో మన్నా కలిగినటువంటి ఒక కొండ ఉంటుంది, అహరోను రాడ్ ఉంటుంది. అన్ని మోషే ఎడారిలో ఏం చేశాడు? బంగారం అంతా ఏం చేశాడు? మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము, కప్పు తెర. ఓకే, ఇవన్నీ చేయాల. సరే, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళంతా ధారాళంగా చేస్తారు. దేవుడు అందులో చాలామందికి జ్ఞానాన్ని ఇస్తాడు. 36:5-7. మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను. కనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది. కనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేసెను. తర్వాత మళ్ళా 37కి రమ్మా. 37:3 నుంచి చదువు. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి. ఎందుకు? మందసాన్ని మోయడానికి. చదవమ్మా. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇందాక నేను అండర్లైన్ చేసుకున్నారు. ఏంటవి? మందసము, కరుణాపీఠం. ఇక్కడ ఎన్ని చేసిన తర్వాత మరి దీన్ని దేంతో చేయాలంట? కరుణాపీఠాన్ని మేలిమి బంగారు. చదవమ్మా. దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను వాటిని నకిషీ పనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. మందసం చేసిన తర్వాత ఆ పైన 2 ఉండే ఏంటో తెలుసా? కెరూబులు. ఆ కెరూబులు మధ్యలో ఒక కుర్చీ ఉందంట, పీఠం. ఆ పీఠం పేరేంటి? కరుణాపీఠం. అంటే ఆ కరుణాపీఠాన్ని కప్పడానికి అంత అందంగా చేశాడు. సరే, ఇంత అందమైన కెరూబుని చేసింది ఏం కవర్ చేయడానికి? కరుణాపీఠాన్ని కవర్ చేయడానికి. బ్యూటిఫుల్ అన్నమాట. గాడ్ మేడ్ ఇట్ బ్యూటిఫుల్. మరియు మేలిమి బంగారంతో అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠము యొక్క 2 బంగారు కెరూబులు ఏం చేస్తాయి? 2 కెరూబులు దేన్ని కవర్ చేస్తున్నాయి? ఆ కింద ఎవరి కుర్చీ ఉంది? తండ్రి అయిన దేవుడైన యెహోవా కుర్చీ, ఆయన కుమారుడైన యేసయ్య కుర్చీ ఉంది. అది ఏ పీఠము?
ఇంత మందసం కింద అది ఎన్ని చేసింది, ఇంత అందంగా తయారు చేసింది ఎందుకు? ఆ కరుణాపీఠానికి అందం ఇవ్వడానికి. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను వాటిని నక్షీ పనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పాయి. ఆశ్రయం అంటే అదనమాట. ఏం చేసే? కరుణాపీఠంతో రెక్కల్ని కప్పాయండి. ఓకే, చదువు. కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండెను. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. ఆగండి, ఇవన్నీ చేసింది దేనికోసమో తెలుసా? ఒకే ఒక్క దానికోసమో, కరుణాపీఠం కోసం. ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ జస్ట్ ఫర్ వన్ థింగ్, దట్ ఈస్ ద మెర్సీ సీట్. 40:20 చదవండి. నిర్గమకాండము 40:20. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి, మొత్తం అన్ని పెట్టేసి అన్ని చేసేసి ఫైనల్గా లాస్ట్ ఏం చేశాడో చూద్దాం. ఫినిషింగ్ టచ్. ఓకే. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠం. ద ఫైనల్ థింగ్ ఏంటది? కరుణాపీఠం. అంటే సిలువలో ఏం చూపిస్తున్నాడు దేవుడు? నీకు నాకు ఏముండాలా ఫైనల్గా? గురి కరుణ. డోంట్ బీ సెల్ఫిష్. ఇవన్నీ చేసింది దేనికోసము? నీ హృదయములో కరుణాపీఠం అనేది వేసుకుంటే దేవుడు నీలోంచి పరిపాలిస్తాడు. అన్నిటికంటే ముఖ్యమైనది, నీవు త్యాగపూరితమైన జీవితము జీవించాలంటే యేసయ్య హృదయంలో ఏ పీఠం ఉంది? ఎందుకంటే తండ్రి కూర్చునే కుర్చీ పేరేంటి? ఎప్పుడైతే నీవు కరుణ గలవాడువో ఆయన ఆ కుర్చీలో కూర్చుంటాడు, పరిపాలిస్తాడు. సో నీ జీవితంలో దేవుణ్ణి ఆహ్వానించాలంటే ఏ పీఠం వేయాలా? సో నీ జీవితము ఎటువంటి జీవితం అయి ఉండాలా? ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఆన్ ద ప్లానెట్ ఈజ్ ద మెర్సిఫుల్ సీట్, కరుణ. ఎవరైతే ఈరోజు నేను సజీవ యాగముగా కరుణగల హృదయముతో జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నారో నీ కాలం మారిపోతుంది. అబ్రహాము కాలంలాగా యువర్ సీజన్స్ విల్ చేంజ్ ఫ్రమ్ టుడే. యువర్ సీజన్స్ విల్ చేంజ్. ఎంత మనసం చేసింది అంతా దేని కొరకంట? ఈ బైబిల్ అంతా, ఈ సృష్టి అంతా చేసింది ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిని సిలువ మీద కరుణగా చూపించడం కోసమే. టు మేనిఫెస్ట్ గాడ్ యాజ్ ఎ షో పీస్ ఆఫ్ మెర్సీ. ద హోల్ పర్పస్. అంటే అందుకే అంటాడు, ఇన్ని ఉండి ప్రేమ లేని వాడవైతే అది వ్యర్థము. అన్నీ కావాలా, కానీ అసలైంది కోల్పోకూడదు. ఏంటది? కరుణ. ఎవరైతే సజీవ యాగముగా కరుణతో జీవిస్తారో దేవుడు అబ్రహాము బహుమానమైనట్టు నీ బహుమానం అయిపోతాడు. ఈరోజు దావీదుకు కేడమయ్యాడు, నీకు కేడమవుతాడు. గాడ్ ఈజ్ యువర్ రివార్డ్. దిస్ విల్ చేంజ్ యువర్ సీజన్స్. లార్డ్ జీసస్, నేను స్వార్థంగా జీవించాను, నా కొరకే జీవిస్తున్నాను, నా సంతోషం కొరకు, నా కడుపు కొరకు, నా కుటుంబము కొరకు, నా స్వార్థము కొరకు. కానీ ఈరోజు త్యాగము చేస్తే, సజీవ త్యాగము చేయడానికి దేవుడు బహుమానముగా ఉంటాడు. ఈరోజు ఎవరెవరైతే నిర్ణయించుకుంటున్నారో, ఇదిగో ఈ రోజు నుంచి సజీవ యాగముగా నా కోరికను చంపుకుంటాను. ఐ విల్ కిల్ మై డిజైర్, ఐ విల్ కిల్ మై ఫ్లెష్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.